నమస్కారం. మన అడ్మిషన్ల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, అలాగే ఎంతోమంది విద్యార్థుల్లో మరియు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఒక అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అదే ఏపీ ఐఐటి 2026 అడ్మిషన్స్. అడ్మిషన్ల సీజన్ అనగానే సాధారణంగానే వాతావరణమంతా టెన్షన్తో కూడుకునుంటుంది, అవునా? అందులోనూ ముఖ్యంగా ఈ 500 నుండి 550 మార్కుల మధ్య ఉన్న విద్యార్థుల పరిస్థితి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మార్కుల బ్రాకెట్ అనేది ఒక రకమైన గ్రే ఏరియా, అంటే ఒక సరిహద్దు రేఖ లాంటిదన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా సీటు వస్తుందని ఎవరూ చెప్పలేరు, అలాగని రాకుండా పోతుందని కూడా ఆశ వదులుకోలేము. సీటు వస్తుందా రాదా అనే ఈ డోలాయమాన పరిస్థితి ప్రతి ఒక్కరినీ నిరంతరం వేధిస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం గత సంవత్సరాల ట్రెండ్స్, ప్రస్తుత అడ్మిషన్ పరిస్థితులు, రిజర్వేషన్ల డైనమిక్స్ ఆధారంగా ఒక స్పష్టమైన విశ్లేషణను చూడబోతున్నాం. అయితే ఒక విషయం ముందే చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఇది 100% సీటు వస్తుందనే గ్యారంటీ కాదు. కానీ మనకు అందుబాటులో ఉన్న వాస్తవిక డేటా ఆధారంగా చేస్తున్న ఒక లోతైన సైంటిఫిక్ అంచనా. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. 500 నుండి 550 మార్కుల బ్రాకెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వేధించే అతి పెద్ద ప్రశ్న ఇది. ఈ రేంజ్లో ఉన్న విద్యార్థులకు ఖచ్చితంగా సీటు వస్తుందా? నిజం చెప్పాలంటే దీనికి అవును లేదా కాదు అని ఒకే మాటలో సింపుల్గా బదులివ్వడం అసాధ్యం. ఎందుకంటే ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది మనం రాసే 10వ తరగతి పరీక్షలో పాస్ లేదా ఫెయిల్ అయ్యే సాధారణ విధానం లాంటిది కాదు. ఇదొక పెద్ద పజిల్, ఎప్పటికప్పుడు మారిపోయే ఎన్నో అంశాలతో కూడిన ఒక సంక్లిష్టమైన సమీకరణం. విద్యార్థుల మొత్తం పనితీరు ఎలా ఉంది, ఆ సంవత్సరం పేపర్ కఠిన స్థాయి ఎలా ఉంది, అసలు సీట్ల లభ్యత ఎంత, ఇలాంటివన్నో ప్రతి సంవత్సరం ఫలితాలను తారుమారు చేస్తుంటాయి. సో ఆ సంక్లిష్ట సమీకరణాన్ని డీకోడ్ చేయడమే ఈరోజు మన లక్ష్యం. ఈ విశ్లేషణలో మనం ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. మన ఎజెండా ఏంటంటే, ముందుగా ఏపీ ఐఐటి అడ్మిషన్ల గురించిన గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుందాం. ఆ తర్వాత కేవలం ఎస్ఎస్సి మార్కులనే కాకుండా ఇంకే అంశాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయో పరిశీలిద్దాం. అనంతరం మార్కుల వారీగా లోతైన విశ్లేషణ, క్యాంపస్ ట్రెండ్స్ మరియు చివరిగా విద్యార్థులు, తల్లిదండ్రులు తక్షణం తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ ఏమిటో చూద్దాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు మన మొదటి మరియు అత్యంత కీలకమైన విభాగానికి వద్దాం. అడ్మిషన్ల గురించి అందర్లోనూ బలంగా నాటుకుపోయిన ఒక అతిపెద్ద అపోహ గురించి మనమిక్కడ ఖచ్చితంగా చర్చించాలి. అదేంటంటే, అత్యధిక మార్కులు వస్తే సీటు ఖాయమని, తక్కువ వస్తే రాదని అనుకోవడం. వాస్తవానికి అది పూర్తిగా తప్పు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సీటు కేటాయింపు అనేది కేవలం మీ మార్కుషీట్ పైన ఉన్న నెంబర్ల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇదొక 6 విభిన్నమైన అంశాల కలయిక. అవును, ఎస్ఎస్సి మార్కులు ప్రాథమిక అర్హతకు ముఖ్యం, కాదనలేము. కానీ విద్యార్థి కేటగిరీ అనేది ఇక్కడ అత్యంత కీలకంగా మారుతుంది. అంటే మీరు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీకి చెందుతారు అనే దాన్ని బట్టి కటాఫ్లు రాత్రికి రాత్రే పూర్తిగా మారిపోతాయి. అలాగే స్థానిక ప్రాంత నిబంధనలు, అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఏయూ లేదా ఎస్వీయూ రీజన్ల ఆధారంగా మీరు లోకల్ కిందకొస్తారా, నాన్ లోకల్ కిందకొస్తారా అనేది రిజర్వేషన్ను డిసైడ్ చేస్తుంది. దీంతోపాటు రిజర్వేషన్ విధానం ఎలా అమలవుతోంది, అసలు అభ్యర్థులు ఏ క్యాంపస్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అన్నది కూడా ఫలితాన్ని పూర్తిగా తారుమారు చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. 2 స్టూడెంట్స్కి ఖచ్చితంగా 530 మార్కులు వచ్చాయనుకుందాం. అందులో ఒకరు ఓసీ కేటగిరీకి చెందినవారై ఉండి అత్యంత డిమాండున్న క్యాంపస్ను ఫస్ట్ ఆప్షన్గా ఎంచుకుంటే వారికి సీటు రాకపోవచ్చు. కానీ అదే 530 మార్కులు సాధించిన మరో విద్యార్థి బీసీ లేదా ఎస్సీ కేటగిరీకి చెందినవారై ఉండి కొంచెం తక్కువ పోటీ ఉండే క్యాంపస్ను ప్రాధాన్యతగా ఇస్తే వారికి మొదటి జాబితాలోనే సీటు ఖచ్చితంగా రావచ్చు. చూశారుగా, మార్కులొకటే అయినా ఫలితమెలా మారిపోయిందో. కాబట్టి కేవలం స్కోర్ కార్డ్ చూసుకుని తుది అంచనాకు రావడం అసాధ్యం. ఈ మొత్తం అడ్మిషన్ ప్రక్రియలో 500 నుండి 550 మార్కుల బ్రాకెట్లో ఉన్న వారికి ఒక అతిపెద్ద ఆశాకిరణం ఉందండి. అదేంటంటే ఈ ఫేజ్ 3 మరియు ఖాళీ సీట్లు. అసలు ఈ సీట్లు ఎందుకు ఖాళీ అవుతాయో మనం లాజికల్గా అర్థం చేసుకోవాలి. మొదటి 2 దశల్లో సీట్లు పొందిన టాప్ స్కోరర్లందరూ వచ్చి ఇక్కడే జాయిన్ అయిపోవాలనే రూలేమీ లేదు కదా. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు చాలామంది జాతీయ స్థాయి ఐఐటీలు, ఎన్ఐటీలు లేదా మన ఏపీ ఈఏపీ సెట్ ద్వారా ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సాధించి అక్కడికి వెళ్ళిపోతుంటారు. మరికొందరు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల జాయిన్ అవ్వరు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ సీట్లు ఖాళీ అవుతాయి.
ఈ ప్రక్రియ వల్ల పైనుంచి కింది వరకు ఒక రిపెల్ ఎఫెక్ట్, అంటే నీళ్లలో రాయి వేస్తే అలలెలా వస్తాయో అలా ఒకరి వెనుక ఒకరికి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఏర్పడిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే తదుపరి దశల్లోనే ఈ బార్డర్ మార్కుల బ్రాకెట్ వారికి అద్భుతమైన అవకాశాలు వస్తుంటాయి. సో హోప్స్ వదులు కావద్దు. ఇప్పుడు మన విశ్లేషణలోని అత్యంత కీలకమైన కోర్ భాగానికి చేరుకున్నాం. 500 నుండి 550 మార్కుల బ్రాకెట్ను మనం మొత్తం ఒకే గ్రూపుగా చూడలేము. అలా చూస్తే తప్పు లెక్కలు వేసినట్లే. దాన్ని ఒక 20 మార్కుల చొప్పున విడదీసి ఎక్కడ అవకాశాలు ఎలా మారుతున్నాయో ఇప్పుడు మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లియర్ పిక్చర్ వస్తుందండి. ఈ స్కోర్ బ్రాకెట్ను మనం 3 విభాగాలుగా విభజించి చూద్దాం. టాప్లో ఉన్న 540-550 రేంజ్లో ఉన్నవారికి అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటే, ఏమాత్రం దిగువకు అంటే 500-519 రేంజ్కు వచ్చినా సమీకరణాలు పూర్తిగా క్లిష్టంగా మారుతాయి. ఈ టాప్ టైర్లో ఉన్నవారికి రిజర్వేషన్లు బాగా కలిసి వస్తాయి, కాబట్టి వీరు కొంత ధీమాగా ఉండొచ్చు. కాని మధ్యలో ఉన్న 520-539 రేంజ్ వారికి మాత్రం కేవలం మార్కులే కాదు, వాళ్ళు ఏ క్యాంపస్ ఎంచుకున్నారు అనే స్ట్రాటజీ అవసరమవుతుంది. ఇక కిందికి వెళ్లే కొద్దీ వాస్తవం మాట్లాడుకుందాం. విద్యార్థుల భవితవ్యం కేవలం అదృష్టం మరియు చివరిలో మిగిలిపోయిన సీట్ల సంఖ్యపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ టేబుల్లోని ప్రతి విభాగాన్ని ఇప్పుడు మనం మరింత విడివిడిగా డీటెయిల్డ్గా పరిశీలిద్దాం. ముందుగా 540 నుండి 550 మార్కుల మధ్య ఉన్నవారి గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ బ్రాకెట్లో ఉండటం కొంతవరకు సేఫ్ జోన్ లాంటిదే, సంతోషించదగ్గ విషయమే. అయితే ఇక్కడొక ట్విస్టుంది. ఓసీ కేటగిరీ అభ్యర్థులు ఎందుకు అంత తీవ్రమైన పోటీని లేదా ఒక అదృశ్య గోడను ఎదుర్కొంటారో తెలుసుకోవాలి. జనరల్ మెరిట్ పూల్ అనేది ఎప్పుడూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టాప్ 1 or 2% విద్యార్థులతోనే చాలా ఫాస్ట్గా నిండిపోతుంది. కాబట్టి జనరల్ కట్ ఆఫ్ సాధారణంగా ఈ రేంజ్ కంటే పైనే, అంటే 550కి పైనే ఆగిపోయే ప్రమాదముంది. కానీ అసలు కథ ఇక్కడే మారుతోంది. బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీలకు చెందినవారికి ఈ మార్కులతో ఖచ్చితంగా 100% మెరుగైన అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్ల కారణంగా వీరికి మొదటి 2 దశల్లోనే లేదా కనీసం ఫేజ్ 3 కల్లా సీటు దొరికే అవకాశం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఇక్కడ ఖచ్చితంగా నమ్మకంతో ఉండొచ్చు. ఇక మధ్యలో ఉన్న 520 నుండి 539 మార్కుల రేంజ్ విషయానికొస్తే, ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఉత్కంఠభరితమైన దశ. ఈ రేంజ్లో ఉన్నవారికి సీటు రావడమనేది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇక్కడ కేవలం విద్యార్థుల మెరిట్ మాత్రమే సరిపోదు సుమా, సరైన వ్యూహం, కొంచెం అదృష్టం కూడా కలగలిసి రావాలి. అంటే వాళ్ళు కోరుకున్న క్యాంపస్లో అసలు ఎన్ని సీట్లు ఖాళీ అయ్యాయి, ఆయా కేటగిరీలో ఆ ఖాళీలకు ఎంతమంది పోటీ పడుతున్నారు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఒకవేళ విద్యార్థి కొంచెం తెలివిగా వ్యవహరించి బాగా డిమాండున్న క్యాంపస్ కాకుండా తక్కువ పోటీ ఉన్న క్యాంపస్ను మొదటి ప్రాధాన్యతగా ఇచ్చుకుంటే ఈ మార్కుల దగ్గర సులభంగా సీటు దొరికే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నాకు టాప్ క్యాంపస్ మాత్రమే కావాలని పట్టుబడితే ఈ మార్కులతో ఆ ఉన్న అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంటుంది. సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మూడవ బ్రాకెట్ 500 నుండి 519 మార్కులు. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా వాస్తవం మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ పరిస్థితులు కొంచెం కఠినంగా ఉంటాయి. ఈ మార్కులతో అడ్మిషన్ వస్తుందని ఎవరైనా గ్యారంటీ ఇస్తే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. కేవలం కొన్ని ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీలలో ఉన్నవారికి మాత్రమే, అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ లాంటివి ఉంటే ఈ మార్కుల దగ్గర కొంత అవకాశం ఉండొచ్చు. మిగతా వారికి ఇది పూర్తిగా చివరి దశలలో మిగిలిపోయిన భారీ ఖాళీలపైనే ఆధారపడి ఉంటుంది. నిజమే, ఈ ఎదురుచూపులు విద్యార్థులకు మానసికంగా చాలా కష్టంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో మనం రియాలిటీని యాక్సెప్ట్ చేసి మంచి బ్యాకప్ ప్లాన్స్ ఉంచుకోవడం ఎంతో ఉత్తమం. వేరే కాలేజ్లుల్లో లేదా కోర్సుల్లో ప్రత్యామ్నాయక అవకాశాలను కూడా సమాంతరంగా వెతుక్కోవాలి. అప్పుడు ఒకవేళ ఇక్కడ సీటు రాకపోయినా ఎలాంటి ఆందోళన ఉండదు. అధికారిక అప్డేట్స్ వచ్చేవరకు ఓపికగా వేచిచూడటమే ఇక్కడ మనం చేయగలిగిన ఏకైక పని. సరే, మార్కుల సంగతి వివరంగా చూశాం. ఇప్పుడు మనం ఏ క్యాంపస్ కోరుకుంటున్నామన్నది ఈ అవకాశాలను ఎలా మారుస్తుందో ఈ విభాగంలో చూద్దాం. మీరు ఎన్ని మార్కులు సాధించారు అన్నది ఎంత ముఖ్యమో, మీరు ఏ లొకేషన్కి వెళ్లాలనుకుంటున్నారు అన్నది కూడా అంతే ముఖ్యం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం 2 ప్రధాన క్యాంపస్లను పోల్చి చూద్దాం: నూజివీడు క్యాంపస్ మరియు ఆర్కే వ్యాలీ. నూజివీడు క్యాంపస్కి చారిత్రకంగా మొదటి నుంచే విద్యార్థుల నుండి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదొక హాట్ కేక్ లాంటిదన్నమాట.
దీనికున్న పేరు ప్రఖ్యాతుల వల్ల టాప్ స్టూడెంట్స్ అందరూ ఎక్కువ శాతం దీన్నే మొదటి ఆప్షన్గా ఇస్తుంటారు. దీనివల్ల ఇక్కడ కటాఫ్ మార్కులు జనరల్ మెరిట్లోనే కాకుండా అన్ని కేటగిరీలలోనూ ఎప్పుడూ పైనే ఉంటాయి. ఇక్కడ పోటీని తట్టుకొని సీటు సాధించడం కొంచెం కష్టమే. కానీ అదే ఆర్కే వ్యాలీ విషయానికొస్తే ఇక్కడ ట్రెండ్స్ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కూడా పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ విద్యార్థి కేటగిరీ ఆధారంగా కటాఫ్స్లో చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే నూజివీడులో రాని సీటు మీకు సరైన రిజర్వేషన్ కేటగిరీ ఉంటే ఆర్కే వ్యాలీలో వచ్చే అవకాశం మెరుగ్గా ఉంటుంది. దీన్నే మనం క్యాంపస్ డైనామిక్స్ అంటాం. ఇక శ్రీకాకుళం మరియు ఒంగోలు క్యాంపస్ల పరిస్థితి పరిశీలిద్దాం. ఈ రెండు క్యాంపస్లు మన 500-550 మార్కుల విద్యార్థులకు స్ట్రాటజిక్గా చాలా మంచి ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ క్యాంపస్లలో మునుపటి దశల కంటే ఫేజ్ 3 సమయంలో ఎక్కువ కదలిక అంటే మూవ్మెంట్ కనిపించే అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే మొదటి దశలో ఇక్కడ సీట్లు పొందిన వారు ఇతర ప్రైవేట్ కళాశాలల్లో సీటు వస్తే ఇక్కడ్నుంచి ఈజీగా వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా ఏర్పడిన ఖాళీ సీట్ల వల్ల ఒంగోలు, శ్రీకాకుళం కటాఫ్లలో మనం ఊహించని మార్పులు రావచ్చు. కాబట్టి కౌన్సిలింగ్లో క్యాంపస్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ పాయింట్ని ఖచ్చితంగా మీ మైండ్లో పెట్టుకోండి. ఇదంతా ఒక ఎత్తైతే అసలిప్పుడు మనం ఏం చెయ్యాలి? డేటా, కటాఫ్లు, క్యాంపస్ వ్యూహాల గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యంత ఆచరణాత్మకమైన ప్రాక్టికల్ విషయానికొద్దాం. ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు తక్షణం ఏమి చెయ్యాలి? ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి? సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే ఈ 4 దశలను మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. మొదటిది, విద్యార్థులకు సీటు వచ్చే అవకాశం ఎంతున్నా సరే మీ కుల ఆదాయ ధృవీకరణలు, మార్కుల మెమోలు ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఈ రోజే రెడీగా ఉంచుకోండి. కౌన్సిలింగ్కు పిలిచాక చాలా తక్కువ సమయమిస్తారు. అప్పుడు పరిగెత్తి సర్టిఫికెట్లు తెచ్చుకోవడమంటే టెన్షన్ పడాలి. ఒక చిన్న డాక్యుమెంట్ లేకపోయినా మీరు కష్టపడి సాధించిన సీటు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది అస్సలు మర్చిపోకండి. రెండవది, సమాచారం కోసం కేవలం వాళ్ళ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఫాలో అవ్వండి. మూడవది, ఇది చాలా చాలా ముఖ్యమండి, సోషల్ మీడియాలో ముఖ్యంగా మన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యే ఫేక్ కటాఫ్ లిస్టులు చూసి కంగారు పడిపోవద్దు లేదా అనవసరమైన ఆందోళనకు గురికావద్దు. వాస్తవాలు కేవలం అధికారిక సంస్థలు మాత్రమే ప్రకటిస్తాయి. చివరగా ఫేజ్ 3 లేదా వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్రమత్తమై స్పందించాలి. ఏ చిన్న నిర్లక్ష్యమైనా ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకునేలా చేస్తుంది. సో బీ అలర్ట్. మనమీ లోతైన విశ్లేషణ ముగింపుకొచ్చేశాము. చివరగా ఈ ఒక్క మాటను అందరూ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఎవరూ 100% సీటు వస్తుందని లేదా రాదని ఇప్పుడే హామీ ఇవ్వలేరు. అధికారిక ఫేజ్ 3 జాబితా వచ్చిన తరువాతే అసలు పిక్చర్ స్పష్టమవుతుంది. అవును, మార్కులు, కేటగిరీ సమీకరణాలు, క్యాంపస్ ట్రెండ్స్ అన్నింటినీ మనం చాలా డీటెయిల్డ్గా విశ్లేషించాము. కానీ అడ్మిషన్ల ప్రక్రియలో నేను ముందే చెప్పినట్లు అనేక వేరియబుల్స్ ఉంటాయి. కాబట్టి తుది జాబితా విడుదలయ్యే వరకు ఎవరూ ఖచ్చితమైన తుది నిర్ణయానికి రాలేరు. కాబట్టి ఆశావాహులందరూ పాజిటివ్గా ఉంటూనే వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మీ ప్రత్యామ్నాయాలను అంటే బ్యాకప్ ప్లాన్స్ని కూడా సిద్ధం చేసుకోండి. తుది జాబితా వచ్చే వరకు వేచి చూడక తప్పదు. మీ మార్కులు, కేటగిరీని బట్టి మీరెక్కడున్నారో ఒకసారి మనసులో బేరీజు వేసుకోండి. ఈ విశ్లేషణ మీకు అడ్మిషన్ల ప్రక్రియలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే నిరంతరం విషయాలు తెలుసుకుంటూ ఉండండి, అప్డేటెడ్గా ఉండండి. ఆల్ ది బెస్ట్.